హలో మామాస్, గుడ్ మార్నింగ్. నేను చేసిన తప్పు అయితే మీరు చేయొద్దు. ఏం లేదు మామ, 5 రూపీస్ పెట్టి మ్యారిగోల్డ్ తీసుకునే బదులు 6 రూపీస్ పెట్టి ప్యారలైజ్ తీసుకోండి. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నాను, నువ్వు తగలేవు. చలో ఇంకా ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళిపోదాం. ఏంటి తొండమామ, నువ్వు ఇట్లా ఎగ్జామ్ రాయడానికి వస్తావా ఏంది? ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? మనోడు మళ్ళీ అదే స్కూటీ తెచ్చిండు, కాకపోతే ఈసారి మాత్రం ఫోన్ అయితే దానిలో పెట్టలేదు. మీ గ్యాంగ్ లో ఉంటారా మామ ఇట్లాంటి వాళ్ళు? ఫొటోస్ అనేసరికి ఎగేసుకుంటారు, కాకపోతే ఎగ్జామ్ వల్ల ఒకటి చూపియండి అంటే ఎవరు చూపియడు. స్టోరీలలో మాత్రం ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, జాన్, అది ఇది అని బాగానే పెడతారు. ఇది చూసిరా మామ మనోడి కోపం ఎట్లుందో. మనోడు చిట్టీలు కొడుతూ దొరికిపోయినందుకు ఆ కోపం క్యాల్కులేటర్ మీద తీసిండు. ఏంటి మామ క్యాల్కులేటర్ ఎట్లా చేసినావు అంటే డిస్మాంటిల్ ప్రాసెస్ నేర్చుకుంటున్నా మామ అంటున్నాడు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. చెప్పులు తీసుకుందామని చెప్పుల షాప్కి అయితే వచ్చేసిన, కాకపోతే ప్రైస్ చెప్పగానే నా పాత చెప్పులే బాగున్నాయి అనిపించింది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. 350 రూపాయల చెప్పులు 150 కడితే ఎవడిస్తారా మామ మరి?